ఈరోజు మసాలా వడ చేసుకునే తయారీ విధానం చెప్తాను చూడండి. ముందుగా పచ్చిపప్పు నానబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ సన్నగా తరగాలి. అలాగే అల్లం కూడా, 3 పచ్చిమిరకాయలు, అలాగే కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కారం కావాలి. ఇప్పుడు నానబెట్టిన పచ్చెనగపప్పు మిక్సీలో వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేయాలి, ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడు అల్లం వేయాలి, సన్నగా తరిగిన అల్లం వేయాలి. ఇప్పుడు పచ్చెనగపప్పుని పేస్ట్గా చేసుకొని దీంట్లో తగినన్ని ఉల్లిపాయలు, తగినంత జీలకర్ర, కొంచెం కొత్తిమీర, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా గట్టిగా కలుపుకోవాలి. పలచగా ఉంటే వడలు తయారవ్వవు. ఇప్పుడు పిండిని ఇలా గారెలల్లే చేసుకొని వేడి నూనెలో జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగా కాలేదాకా వేగనివ్వాలి. వేడి మసాలా వడలు తయారీ. ఇప్పుడు ఈ తినే విధానం. ఇది జాగ్రత్తగా తీసుకుని నోట్లో పెట్టుకొని ఇలాగ తినాలి. సూపర్గా ఉంది.